వాచ్మెన్ నీ అనేటువంటి చైనీస్ సేవకుడు ఆయన యొక్క పుస్తకంలో రాశాడు, సౌత్ చైనా కోస్ట్లో ఒక ద్వీపానికి 7గురితో ఆయన వెళ్ళాడు. ఆయనతో పాటు 7 మంది అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. 6000 గృహాలు, కుటుంబాలు అక్కడ ఉంటాయి. ఆ ద్వీపంలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అక్కడ బడిలో మరి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. సో వీరిని అతడు ఆహ్వానిస్తాడని, ఆతిథ్యం ఇస్తాడని అక్కడికి వచ్చి మరి వారు ఆయన్ని కలిసినప్పుడు ఆయన అడిగాడు, ఎందుకు వచ్చారంటే సువార్త చెప్పడానికి వచ్చామన్నప్పుడు ఆయన డోర్ వేసేసి, నేను మీకు ఆతిథ్యం ఇవ్వలేను అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక అన్యుడు, చైనీస్ హెర్బలిస్ట్, అతని దగ్గర వీరికి ఆతిథ్యం దొరికింది. అతడికి వీరు సువార్త చెప్తే అతడు మొదట ప్రభువు నమ్ముకున్నాడు. ఈ 7గురిలో ఒక యవనస్తుడు, కొత్తగా రక్షించబడినటువంటి సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు వు. సో ఈ బ్రదర్ వు కూడా ఆ యొక్క సేవను చాలా తీవ్రతతో మరి చాలా జెలస్గా చేస్తున్నాడు. ఒక రోజున అక్కడ ఉన్నటువంటి వారికి వర్తమానం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ వారు అన్నారు, మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు. మా దేవుడు మాకున్నాడు కనుక మీ దేవుడు మాకు అక్కర్లేదు. అప్పుడు ఈయన అడిగాడు, మీ దేవుడి గొప్పతనం ఏంటంటే, రేపు ఉంటావు కదా, చూస్తావు కదా, జనవరి 11వ తారీఖు మా దేవుడికి యొక్క ఊరేగింపును మేము చేస్తాం. ఆ యొక్క మరి వారి దేవుడి యొక్క విగ్రహం పేరు తవాంగ్ విగ్రహాన్ని మేము బయటికి తీసుకుని వస్తాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరేగింపు, అండ్ దాని శక్తిని నువ్వు చూస్తావు. విశిష్టత ఏముంది అంటే, విశిష్టత ఏంటంటే మా దేవుడి ఊరేగింపులో ఎన్నడూ ఒక్కసారి కూడా వర్షం పడలేదు అన్నాడు. ఈ కొత్త ఆయన కదా, కొత్త మోజు అండ్ కొంచెం తొందరపాటు ఎక్కువ. ఈ 11th తప్పకుండా వర్షం పడుతుంది అండ్ మా దేవుడే దేవుడు అని నిరూపిస్తాను అని అన్నాడు. వెంటనే వారు, నోర్ము, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక నీ దేవుడు మాకు అవసరం లేదు, 11వ తారీఖు వర్షం పడదు, మా దేవుడి శక్తిని మేము చూపిస్తామన్నారు. సో ఇది జరిగిపోయింది. వాచ్మెన్ ని వెనక్కి సాయంత్రం వచ్చేసరికి ఇట్లా జరిగింది, ఇట్లా చేశాడు అనగానే ఆయన అనుకున్నాడు, తెచ్చిపెట్టాడు అనుకున్నాడు. WOE అంటే శ్రమ. అయ్యో నాకు శ్రమ. సో వాచ్మెన్ ఇక మనం ఏం చేయలేం, మన దేవుడి పేరు, ఆయన ప్రతిష్ట ఆ యొక్క పనంగా పెట్టేశాడు కనుక ప్రార్థన చేద్దాం. 11వ తారీఖు దేవుడు తన ప్రత్యక్షతను, తన శక్తిని చూపాలి అని ప్రార్థన చేద్దామని ప్రార్థన మొదలుపెట్టారు. 11 ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంకి అస్సలు వాతావరణము ఏ రకమైనటువంటి మార్పు లేదు, పూర్తి పొడిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ముందు వీరు మోకరిల్లి ప్రార్థన చేశారు, ప్రభువా మరి మాకైతే బుద్ధి లేదు, నీ యొక్క బలాన్ని నీవు చూపించవా, ఈసారి కనికరించవా అని ప్రార్థన చేశారు. వాళ్ళు ఆ యొక్క విగ్రహాన్ని బయటికి తీసుకొని వచ్చి ఊరేగిస్తుంటే చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. వెంటనే వారు విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళిపోయి దాని మీద కవర్రు పెట్టి మరొక ఊయల్ లాంటి దాంట్లో దాన్ని బయటికి తీసుకొని రాగానే వారు అడుగులు వేస్తుంటే వర్షం బాగా భారీగా పడుతుంది. ఎంతగా పడిందంటే వారేమో రోషంతో ముందుకు పోతున్నారు, వర్షాన్ని ఆపు అని. వీరేమో ప్రార్థన చేస్తుంటే వర్షం పడింది. వారు జారి పడితే విగ్రహం కూడా కింద పడింది, దాని మూతి విరిగింది, దాని లెఫ్ట్ హ్యాండ్ విరిగిపోయింది. సో పెద్దలందరూ వెంటనే దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి, పెద్దలు అన్నారు, మా పిల్లలకు బుద్ధి లేదు, వారు తప్పుడు డేట్ చెప్పారు, 11వ తారీఖు కరెక్ట్ డేట్ కాదు, యాక్చువల్గా మేము మరలా మంత్రమే చూసాం, 14వ తారీఖు వర్షం పడదు, ఈ 11th చెల్లదు అనేసారు. సో వాచ్మెన్ని అనుకున్నాడు, అయిపోయింది ప్రభు అంటే మళ్ళీ ఒకసారి ప్రేయర్ మీటింగ్ పెట్టాలి దేవా అని చెప్పి వంక కోపంగా చూసి, సరే మోకరిల్లండి ప్రభు, ఈ 11 సాయంత్రం నుండి 14 వరకు మాకు పొడి వాతావరణం ఇవ్వు, 3 రోజులు మేము సువార్త చెప్పాలి, 14లో మళ్ళా భారీ వర్షం ఇవ్వబా అని ప్రార్థన చేశారు. సో అట్లాగే 12, 13, 14 ఉదయం వరకు పొడి వాతావరణం. 30 మంది ప్రభువుని నమ్ముకున్నారు. కొంతమంది యవనస్తులు కూడా ఈ దేవుడే నిజమైన దేవుడేమో అనేటువంటి భావనలోకి వచ్చారు. 14వ తారీఖు వారు ఇంకా పెద్ద భారీ ఏర్పాటుతో ఊరేగింపు మొదలు పెట్టగానే వీళ్ళందరూ ప్రార్థన చేశారు, ఈసారి అయితే కొండపోత, ఈసారి మొత్తం అంతా పగిలిపోయింది అండ్ దేవుడు నిరూపించేసుకున్నాడు. ఇక ఆ గ్రామంలో మరెప్పుడు తవాంగును వారు ఊరేగించలేదు. ఇక అక్కడ యేసును వారు తెలుసుకోవడం, యేసు సంఘాన్ని వారు కట్టడం, అక్కడ ఆయన దాసులుగా వారు మారడం జరిగిపోయింది. సో దేవుడు మన ప్రార్థనలు మొదట వినాలంటే మనలో తగ్గింపు, పాపపు ఒప్పుకోలు ఉండాలి. ఆ తర్వాత దేవుడు మన పాపాలని క్షమించాలి. ఆ తదుపరే దేవుడు మన పక్షాన యాక్ట్ చేస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. సో ప్రార్థన అట్లా చేయండి. ఓ ప్రభువా ఆలకించు, ప్రభువా క్షమించు, ప్రభువా నీ చిత్తమును మా మధ్య జరిగించు. నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుంది. నీ పేరు, నీ ప్రతిష్ట కొరకే నా ప్రార్థన విను ప్రభువా అని ఆయన అన్నాడు. అంటే మన మనస్సులను మనం పక్కన పెట్టేసి మన మౌత్ని ఆటోమేటిక్ మీద పెట్టేస్తాం. ఆటోమేటిక్ అంటే తెలుసు కదా, మీ ప్రమేయం లేకుండా బడబడ 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 అని వెళ్ళిపోతుంటుంది. అంటే చాలాసార్లు ప్రార్థనలో మన మనసుతో ప్రమేయం లేకుండా మనం జస్ట్ బడబడ బడబడ బడ చిలక పలుకులు పలికేసి వెళ్ళిపోతాం.